హాయ్ నమస్తే. టెక్నాలజీ వల్ల ఇప్పటికే చాలా మార్పులు వచ్చాయి కదా, వస్తున్నాయి కూడా. అయితే ఈ మార్పులు మన పనిని ఈజీగా లేకపోతే క్విక్గా కంప్లీట్ చేయడానికి మనకి ఉపయోగపడుతున్నాయి. మన జాబ్స్ కూడా రీప్లేస్ చేస్తే ఫ్యూచర్లో ఎట్లా అనే ఒక భయం కూడా ఆల్రెడీ మనలో చాలా మందికి స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏఐ అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఇప్పుడు కొత్తగా క్రైమ్ వరల్డ్లో కూడా ఎంట్రీ ఇచ్చిందట. అవును, మీరు వింటుంది నిజమే. టెక్నాలజీ దిగ్గజం ఓపెన్ ఏఐ సంస్థ నుంచి వచ్చిన చాట్ జీపీటీని వాడి ఒక 21 ఏళ్ల వ్యక్తి ఫీనిక్స్ ఇగ్నర్ అనే ఒక వ్యక్తి క్రైమ్కి పాల్పడినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిందట. మ్యాటర్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ ఫ్లోరిడా యూనివర్సిటీ క్యాంపస్లో కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ కాల్పుల నిందితుడు 21 ఏళ్ల ఫీనిక్స్ ఇగ్నర్. తను ఈ అటాక్కి ముందు చాట్ జీపీటీలో క్యాంపస్లో ఏ టైంలో రద్దీగా ఉంటారు అండ్ ఎక్కువ మందిని ఎలా టార్గెట్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ గన్స్ని మనం వాడాలి అండ్ మందుగుడ్డును ఎలా యూజ్ చేయాలి, ఇలా క్రైమ్కి సంబంధించి చాలా విషయాలు చాట్ జీపీటీని అడిగి తెలుసుకున్నాడట ఈ క్రైమ్కి ముందు. సో చాట్ జీపీటీ కూడా సమాధానాలు టకటకా ఇచ్చేసిందట. అయితే ఇప్పుడు ఇది అందరినీ భయపెడుతున్న ఒక విషయం. నేరాన్ని ఉసిగొల్పటం, నేరాన్ని సహకరించడం కూడా నేరమే కదా. సో ఈ కోణంలో ఇప్పుడు ఈ కేసును విచారణ జరుపుతున్నారు. సో ఏదేమైనా ఇక్కడ ఓపెన్ ఏఐ సంస్థ ఇలాంటి ప్రమాదకరమైన చాటింగ్ని నియంత్రిస్తే బాగుండేది. దీనికి ఏదైనా గైడ్ లైన్స్ లేకపోతే దీనికి ఏదైనా బ్లాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తే బాగుండేది అనే చర్చ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆ సంస్థ ఈ విషయంలో చిక్కులో పడింది. అయితే ఓపెన్ ఏఐ సంస్థ మాత్రం ఈ చాట్ జీపీటీ కేవలం అది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది, ఒక వినియోగదారుడికి సమాచారాన్ని మాత్రమే ఇచ్చింది. బట్ అది నేరాన్ని ప్రోత్సహించలేదు కదా అని చెప్తుంది అనమాట. ఇది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సంస్థ అటు సైడ్ వాదన. సో మొత్తానికి ఈ ఇష్యూ ఇప్పుడు గ్లోబల్ టెక్ రంగంలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. అంటే మన సేఫ్టీని క్వశ్చన్ వేసేలాగా ఈ ఇన్సిడెంట్ ఉంది. టెక్నాలజీ ఏఐకి కొన్ని పరిమితులు, కొన్ని పరిధులు ఉంటే బాగుంటుంది, ఉండాలి కూడా అని నిపుణులు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్స్ చేయండి.